హలో మిత్రమా, ఈ దునియాలో ఎలాగో అలా బ్రతికేయాలి అనుకుంటే మాత్రం ఏదో ఒక జాబ్ చేసుకుంటూ తల వంచేసుకొని బ్రతికేయచ్చు. కానీ నాకు నచ్చిన ఫీల్డ్ లోనే నేను బ్రతకాలి అని అనుకుంటే మాత్రం ఈ దునియాని ఎదిరించి బ్రతకాల్సి ఉంటుంది. మరి అక్కడే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ నేటి సమాజంలో దొంగలు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, దొంగనా కొడుకులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కింద పడేసి తొక్కేసి మరి పైకి వెళ్లాల్సి ఉంటుంది. క్షమించండి, డైలాగ్ కొంచెం ఓవర్ అయింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనకు నచ్చిన పనిని ఎలాంటి భయం గాని, దిగ్భ్రాంతి గాని, అయోమయం గాని లేకుండా చేసుకుంటూ ముందుకెళ్తేనే విజయం సాధిస్తాం. లేదు అనుకుంటే మాత్రం ఏదో అలా బ్రతికేసు ప్రతి నెల రూమ్ రెంట్, గ్యాస్ బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐలని కట్టుకుంటూ ఉంటూ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని పెద్దయ్యాక పెళ్లిళ్ళు చేసి మనం కూడా అలా రెస్ట్ తీసుకుని అలా చనిపోతూ ఉండాలంతే. హే మిత్రమా, ఒకటి గుర్తుంచుకో, ఆ దేవుడు బిల్ గేట్ కి ఎంత సైజ్ మైండ్ ఇచ్చాడో నీకు కూడా అంతే సైజ్ మైండ్ ఇచ్చాడు. కానీ వాడు దాన్ని వాడుకుంటున్నాడు, నువ్వేమో దానితోని ఆడుకుంటున్నావు. మిత్రమా, నేను చెప్పింది జోక్ కాదు, సీరియస్ గా తీసుకుని మరి ఈ పాయింట్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయి మిత్రమా.